సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మే నెల 18వ తారీఖు ఆదివారం సాయంత్రం రాహుకేతువులు మారడం జరిగింది. ఆ విషయం కూడా మీకు వివరించడం జరిగింది. ఈ రాహుకేతువులు మార్పు వల్ల, అనగా కుంభరాశిలోనికి రాహు రావడం వల్ల, సింహరాశిలోనికి కేతువు రావడం వల్ల, ఈ రాహుకేతువులు 18 నెలల పాటు ఈ రకంగా వారు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల కాలసర్పదోషం ఈ 12 రాశుల్లో ఏ ఏ రాశుల వారికి ఉంది, తద్వారా ఎలాంటి ఇబ్బందులు వారు ఎదుర్కొంటారు, వాటికి పరిహారాలు ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. ఇందులో ఈ కాలసర్పదోషం అన్నటువంటిది మనము ఆశించినటువంటి పనుల్ని నిరాశపరుస్తుంది. అత్యాశతో కొన్ని పనులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. దురాశతో కొన్ని పనులు చేసి కొన్ని రకాల ఇబ్బందులకు గురి అవుతారు. మోసపూరితమైనటువంటి, దుర్మార్గపూరితమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతాము. విదేశీ వ్యవహారాలు కొంచెం కుంటుపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ధైర్యంగా చేస్తున్నాము అనుకుని దూకుడుగా చేసే పనుల వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి ఇబ్బందుల్ని, నిందల్ని కొని తెచ్చుకున్న వారు అవుతాము. దుబారా ఖర్చులు చేస్తాము, దుబారా ఆలోచనలు చేస్తాము, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయకుండా ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం ఈ కాలసర్పదోషం వల్ల ఉంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ద్వితీయ భావంలో అనగా సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. అష్టమ భావంలో అనగా కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. వీరు ఈ కర్కాటక రాశి వారి మాటల వల్ల కొన్ని అపార్థాలు, సమస్యలు, కుటుంబంలో ఒక నిరాశ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, అలాగే అష్టమంలో రాహు సంచారం వల్ల మోసపూరితమైన వ్యక్తుల వల్ల నిందలు పడడం, దుబారా ఖర్చులు చేసి ఆర్థికపరమైన సమస్యల్ని ఎదుర్కోవడం, మోసపోవడం, నష్టపోవడం, ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. సప్తమ భావంలో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దీన్ని ప్రబల కాలసర్పదోషం, రాహుకేతు దోషం అని పిలుస్తాం. వీరు కూడా ఎదుటివారి అంచనాలను అందుకోలేకపోతారు. వారికి నచ్చినట్లుగా పనిచేయలేకపోతారు. ఎంత చేసినా వారి నుంచి సంతృప్తి వీరికి లభించదు. వారిని ఒప్పించలేకపోతారు. ఈ కారణం చేత నిరాశ, నిస్పృహలు, దుబారా సమస్యలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, లేకపోతే మనం ఉద్యోగం చేసే స్థలంలో మన పై అధికారులతో కానీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఈ సింహరాశి వారికి ఉంటుంది కాలసర్పదోషం వల్ల. అలాగే మకర రాశి వారికి ద్వితీయ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. అష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వీరు కూడా అనేక రకాలుగా వీరి ఆలోచనలు కార్యరూపం దాల్చవు. వీరు అనుకున్న పనులు జరగవు, నిరాశను కలిగిస్తాయి, నష్టపోతాం, నిందల పాలవుతాం, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారికి వారి జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. సప్తమ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు. ఇది ప్రబల కాలసర్పదోషం, రాహుకేతు దోషం. ఏదైతే మీరు ఆశిస్తారో ఆ పనులు నిరాశని కలిగిస్తాయి. ఎదుటివారు నిరాశగా ఉంటారు. అది జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాములు కానీ, మన కింద పనిచేసే ఉద్యోగులు కానీ, తోటి ఉద్యోగులు కానీ, జనాలతో కానీ చాలా సందర్భాల్లో మనం ఈ రకంగా విఫలమయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. మరి ఈ కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారు, ఈ 4 రాశుల వారు కూడా కాలసర్పదోష ప్రభావం మీకు ఎక్కువగా ఈ 18 నెలల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాలసర్పదోషం నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాలి? తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి ఈ కాలసర్పదోషానికి, రాహుకేతు దోషానికి చేసేటువంటి రాహుకేతు పూజలను నిర్వర్తించుకోండి. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు నిరాఘాటంగా జరుగుతూ ఉంటాయి. వాయిదా పద్ధతిలో చేస్తూనే ఉంటారు. కనుక మీరు అక్కడ వెళ్ళి ఈ కార్యక్రమం నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడతారు. అంత శక్తి లేనివారు, అంత దూరం వెళ్ళలేని వారు మీరు స్వయంగా ప్రతిరోజు కూడా కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారిని నమస్కరించుకోండి. అమ్మవారికి ఎర్రటి పండును కానీ, ఎర్రటి పూలను కానీ అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోండి. ఇలా చేయడం వల్ల రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఇంట్లోనే ఒక చిన్న గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారికి నిత్యం ధూప దీప నైవేద్యాలతో నిత్య గణపతి ఆరాధన చేయండి. గరికమాలను సమర్పించండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి స్వామివారికి నైవేద్య సమర్పణ చేయండి. అలాగే ఉలవలను దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక
ప్రేక్షకులందరూ కూడా ఈ కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారు ఎవరైతే రాహుకేతు దోషంతో బాధపడుతున్నారో మీరు ఈ చెప్పిన పరిహారాలు నిర్వర్తించుకొని మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.